ఈరోజు ఎక్కడ చూసినా కానీ అసమానతలు అనేది చూస్తూ ఉన్నాం. మనమందరం కూడా ఒకటి ఎప్పుడైనా కానీ అంటే ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే అని అనుకుంటున్నా కూడా ఎక్కడ చూసినా కానీ మనకు ఇక్కడ డిస్క్రిమినేషన్ కావచ్చు, లేకపోతే అప్రెషన్ కావచ్చు జరుగుతూనే ఉంటుంది. ఇలాంటిది ఇప్పుడే ఇలా ఉంటే మరి ఆ కాలంలో ఎలా ఉండేది పరిస్థితి అనేది మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అనేది ఉంది. అయినా కూడా ఇక్కడ మనకు సమానత్వం కావచ్చు, లేకపోతే మనకి రావాల్సినటువంటి అవకాశాలు ఎక్కడ వస్తున్నాయి అనేది మనం అందరం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు పూలే గారు అంటే పూలే దంపతులుగా కూడా వాళ్ళందరూ కూడా అంటే మహిళల అభివృద్ధి కావచ్చు, లేకపోతే ఇక్కడ బీసీల సమానత్వం కోసమని, వృత్తి ఉండి వెనకబడిన వాళ్ళ కోసమని, వృత్తి లేకోకుండా వెనకబడిన వాళ్ళ కోసం అని చెప్పేసి వాళ్ళు చేసేటువంటి పోరాటాలు అంతా ఇంత కూడా కాదు. ఇప్పుడు మాలాంటి వెనకబడిన తరగతుల నుంచి వచ్చినటువంటి మాకు ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ అంటే ఇప్పుడు ఏదైనా ఒక చిన్న చదువుకొని విద్యావంతులుగా ఉండి కూడా ఉన్నత డిగ్రీలు ఉండి కూడా వాళ్ళకి కనీసం సహాయం కూడా అందని పరిస్థితులు మనం చూస్తున్నాం. బ్యాంకులకి వెళ్ళి అడిగితే మరి మీది ఏది వృత్తి, లేకపోతే మీకు ఏమైనా ఉందా, లేకపోతే బ్యాకప్ ఏదైనా డబ్బులు ఉన్నాయి మీ దగ్గర అని అడిగే పరిస్థితి. కానీ ఇలాంటిది ఏం లేని వాళ్ళకు కూడా అభివృద్ధి కావాలా అని అప్పటి గురించి ఆలోచన చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అంటే ఇప్పుడు ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు, ఇప్పుడు ఆయన మనకి సోషల్ జస్టిస్ ఎలా ఉండాలి, తర్వాత సమానత్వం సాధించాలంటే విద్యలో ఎలా కావాలి, లేకపోతే అవకాశాలు ఇవన్నీ ఎలా రావాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఆయనని అలాంటి వాళ్ళని మరీ గుర్తు చేస్తూ ఈరోజు వైకేటీవీ వారు తీసుకున్నటువంటి ఈ యొక్క చర్యని మేము అభినందిస్తూ ఉన్నాం.